అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇతర డాక్టర్స్ అందరము, మా చైర్మన్ గారు, మా జెడ్పీటీసీ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో 50 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 100 పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను 2014-18లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది. మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యకుమార్ గారు ఈరోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ని మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈరోజు బ్లడ్ డయాలసిస్ యూనిట్ని మేము ఈరోజు ఇవ్వడమే కాకుండా రాబో రోజులలో ఈ ప్రాంతంలో బ్లడ్ మనకు బ్యాంకును కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ హాస్పిటల్లో శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ ప్రాంతంలో గిద్దలూరులోనే కాదు, ఖమ్మమే కాదు, మిగతా పిఎస్సీలన్నిట్లలో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలాగా అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దానిలో శాసనసభ్యుడిగా నేను పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తానని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా కూడా నేను మరలా స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను, ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. వెనుకబడిన ప్రాంతం అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రాంతంలో ప్రజలకి ఈరోజు పేయింగ్ కెపాసిటీ ఉండదు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వాలు అందించేటువంటి సేవలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అందేటట్లు, మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఆ సేవలు ఎక్కువగా ఈ ప్రాంతంలో అందేటట్లు నేను చర్యలు తీసుకుంటాను. రాబోయే రోజులలో కూడా హెచ్డిఎస్ మీటింగ్ని పెడతాను. హెచ్డిఎస్ మీటింగ్ అంటే ఏదో తూతూ మంత్రంగా కాదు, హాస్పిటల్లో రెగ్యులర్గా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఇన్ పేషెంట్స్ కానివ్వండి, వచ్చినటువంటి ఇక్కడికి పేషెంట్స్ కానివ్వండి, ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలాగానే కాకుండా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే దాంట్లో శాసనసభ్యుడిగా నేను పూర్తి స్థాయిలో తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే 2 పేషెంట్స్తో నేను మాట్లాడాను. ఎక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ డయాలసిస్ చేయించుకుంటున్నారంటే మార్కాపురం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. బ్లడ్ డయాలసిస్ చేయాలంటే నాకు తెలిసినంత మటుకు 4 hours పడుతుంది అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడి నుంచి ప్రయాణం గంటన్నర, రాను గంటన్నర, బస్ దగ్గర పోయి గంట అంటే ఆ మనిషి ఖచ్చితంగా 8-9 గంటలు బ్లడ్ డయాలసిస్ చేసుకోవాలంటే వ్యయ ప్రయాసాలకు ఓర్చి పోవలసినటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ గిద్దలూరులో వచ్చి చేయించుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారంటే ఈ ప్రభుత్వానికి పేద ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల, వైద్యం అందించే దాని పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందో ఒక్కసారి నేను తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.